హలో అండి. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటి అనంటే పొద్దున్నే లేచి మా ఎంప్లాయీని ఫ్రెష్ చేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తాను. ఇదేంటంటే ఎగ్తో స్క్రంబుల్డ్ ఎగ్ చేస్తాను. ఒక 2 ఎగ్గులు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, మిరియాల పొడి వేసేసి మంచిగా స్క్రంబుల్ చేసేసి దాంట్లోనే కోతేజ్ చీజ్ ఉంటుంది కదా, అది వేసేసి ఇచ్చేస్తాను అనమాట. దాంతోపాటు కాఫీ కూడా పెడతాను. ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళ కాఫీ అయితే అసలు చాలా సింపుల్గా చేయొచ్చు. ఏం లేదు, కాఫీ పౌడర్ వేసి దాంట్లోనే హాట్ వాటర్ వేసేసి మిల్క్ వేసేయడమే, అంతే అయిపోయిద్ది. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మా ఎంప్లాయర్కి ఒక బిస్కెట్ ఇచ్చాను, ఎందుకనంటే బయటకు వెళ్ళే పని ఉంది ఇప్పుడు. సో తినేసి మంచిగా బయటకు అయితే వచ్చేసాము. మా ఎంప్లాయర్ నేను వీల్ చైర్లోనే తీసుకెళ్తాను ఎక్కడికి వెళ్ళినా సరే. సో నడిపించుకుంటూ వస్తాను అనమాట. చాలా టైం పట్టేస్తుంది నాకు, అయినా సరే తప్పదు, ఇదే కదా నా వర్క్. సో వచ్చేసాను అనమాట. ఇదేంటి అని అంటే ఇక్కడ నెయిల్స్ కట్ చేయించాలి మా ఎంప్లాయర్కి. ఎందుకనంటే తనకి షుగర్ పేషెంట్, నేను కట్ చేయకూడదు నెయిల్స్, కాళ్ళు గోర్లు మట్టికి, అందుకని చెప్పేసి ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకుంటాను అనమాట. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పటికి చాలామంది ఉన్నారు, కొంతమంది వాళ్ళది అయిపోయిన తర్వాత మేము కూడా వెళ్ళి మంచిగా నెయిల్స్ కట్ చేయించేసి ఇంకొచ్చేసాను బయటకు వస్తే కొంచెం షాపింగ్ ఉంది, సూపర్ ఫామ్కి వెళ్ళాల్సి ఉందన్నమాట. అది కూడా చూపించేసుకొని తీసుకొని ఐటమ్స్ వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా అలా తిరుగుతూ ఉంటే అసలు ఎంత బాగున్నాయో. ఎక్కడ చూసినప్పటికీ కూడా ఫ్లవర్స్ అనమాట. ఇది సీజన్ కదా, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో సమ్మర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఎక్కడ లేని ఫ్లవర్స్ అన్నీ కూడా భలే కనిపిస్తాయి. అసలు ఎంత అందంగా ఉంటాయి అంటే అంత అందంగా ఉంటాయి. ఇదే సూపర్ ఫామ్ అనమాట. సూపర్ ఫామ్కి వెళ్ళి అక్కడ కూడా తీసుకోవాల్సిన ఐటమ్స్ ఉంటే తీసేసుకొని ఇంక బయటకు వచ్చేసేటప్పటికి ఎండ అయితే ఇరక్కొట్టేసింది. ఇంకా అసలు బాగా ఎండగా ఉంది కదా అని చెప్పేసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాము. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి అక్కడ ఐస్ క్రీమ్ మంచిగా తినేసి వచ్చేస్తా దారిలో నాకు ఏ కనబడితే అవి పీక్కుంటూ వచ్చాను అనమాట. అంటే ఇక్కడ రోజ్మరీ చాలా ఫేమస్ ఇజ్రాయెల్లో, అందుకని చెప్పేసి కొంచెం హెయిర్ ఆయిల్ చేసుకుందాం లేకపోతే రోజ్మరీ వాటర్ చేసుకుందాం అని చెప్పేసి కొంచెం ఫ్రెష్ రోజ్మరీ పీక్కొని వచ్చాను అనమాట. భలే ఉంటుంది, చెప్తున్నాను కదా, చాలా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది అనమాట. ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ దారంతా కూడా భలే ఉంటుంది. ఎండాకాలంలో అయితే అసలు బయట కూర్చుంటారు మ్యాక్సిమం వీళ్ళు, అంత చల్లగా ఉంటుంది ఇక్కడ. అయితే వచ్చేసే దారిలో ఒక చెట్టు కనిపించిందండి. అసలు ఎన్ని పువ్వులు ఉన్నాయంటే అన్ని పువ్వులు ఉన్నాయి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.